సార్ నయన్ గారు మీరు స్క్రిప్ట్ చూసింగ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు అని అనిపించింది ఇప్పటివరకు చేసిన మూవీస్లో కూడా. ఎందుకు అంత పర్టికులర్గా, అంటే ఎవరైనా ఆపర్చునిటీ వస్తే చాలు లేదా చేసేద్దాము అనే థాట్లో ఉంటారు, బట్ మీరు ఎందుకు చూజీగా ఉన్నారు? నా బిలీఫ్ ఏంటంటే ఒక ఇయర్లో 10 మూవీస్ చేసిన, డూయింగ్ 2-3 ఫిల్మ్స్ అ ఇయర్ విచ్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ సంథింగ్ న్యూ, అది నాకు ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ నా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా నా ఆడియన్స్కి ఏం ఇవ్వాలని నాకుంది అని అంటే అంటే లైక్ ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ బి డిఫరెంట్. Like, you know, till now whatever my movies have released in it was very different, like proper Godavari Ammai, like proper Nibbi. And in Ka it was a matured character, like periodic drama, like Savitri types character. And in Vishnu Vinyasam it was కొంచెం యూనిక్ క్యారెక్టర్. yeah, koncham unique character and a bit bold also. And Indilo it's home, like girl next door, homely, very homely character. So అది నాకు ఆడియన్స్కి కొంచెం డిఫరెంట్, కొంచెం కొత్తగా ఎవ్రీ టైమ్ ఐ కమ్ ఆన్ స్క్రీన్ ఐ వాంట్ టు గివ్ దెమ్ సంథింగ్ న్యూ అంతే. అండ్ కొన్నిసార్లు ఇలాంటి మూవీస్లో ఫన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఎప్పుడు సంగీత్ గారు ఎప్పుడు వస్తారు స్క్రీన్ మీదకి అప్పుడే మాకు ఫన్ వస్తుంది అనే థాట్లో ఉంటుంది కదా. సో అక్కడ మాకు స్క్రీన్ స్పేస్ కానీ ఇవన్నీ నేను ఎలా మ్యాచ్ అవుతుంది అనే ఒక థాట్స్ ఏమన్నా మీకు వచ్చాయి? ఐ వుడ్ సే ఇన్ దిస్ ఫిల్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యాడ్స్ ఇంపార్టెన్స్ టు each other, I will say. Yeah, they complete each other. So if oka character miss ayin kuda, like the story won't be complete that way. ప్రతి దానికి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుందండి. Yeah, ఊరికే ఉండాలి కదా అని ఉండరు. ఓకే, అది ఎక్కడో ఒకటి కనెక్ట్ అవుతుంది కథకి. yeah, ఓహో అందుకు పెట్టారా వీళ్ళని అని. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెంట్ ఆర్క్ ఉంది మూవీలో. సో డెఫినెట్లీ. ఓకే, నిహారిక గారు మెయిన్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి మెయిన్గా ఫస్ట్ మా అందరికీ నచ్చింది, బట్ స్టిల్ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ. ఆ సిరీస్ చాలా మంది ఇప్పటికి ఎంత మంది మిస్ అవుతున్నారు తెలుసా? ఓకే, నేను కూడా నేనే చూడలేదు. ముద్దపప్పు ఆవకాయ ఎక్కడ మన శత్రువులు ఎక్కడ ఉండరండి, చుట్టూ మన ఫ్రెండ్స్ రూపంలో అన్నట్టు చేశారు ఇప్పుడు. ఓకే, అండ్ నిజంగా అది ఎంతమంది మిస్ అవుతారంటే అందులో నేను కూడా ఒక పర్సన్ని. అసలు ఆ ముద్దపప్పు ఆవకాయని ఎందుకు మధ్యలో కంటిన్యూ చేయలేదు అనే ఫీలింగ్ లో. అవునా? కానీ మీ క్యారెక్టర్ చాలా మందికి చాలా బాగా నచ్చింది. సో మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకోలేదు? అండ్ ఆ తర్వాత సూర్యకాంతం రోల్ కానీ, అంటే మీ వే ఆఫ్ స్టైల్ కానీ మీరు చేసే రోల్స్ కానీ అవి చాలా డిఫరెంట్గా అండ్ మీకు చాలా దగ్గరగా కూడా ఉంటాయి. సో అంటే మీ అన్ని కాదు, అది సెట్ కాదు. సో అట్లా మీ నుంచి మేము కొంచెం క్యూట్గా బబ్లీగా అండ్ ఎట్ ద సేమ్ టైం ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండే అమ్మాయిని మిస్ అవుతాం. సో మీరు ఎందుకు యాక్టింగ్ సైడ్ ఎందుకు ఎక్కువగా రావట్లేదు? ఫార్చునేట్లీ నేను ఎస్పెషలీ యాక్టింగ్ నేను ఇప్పుడు నా బ్రెడ్ అండ్ బటర్ కోసం చేయక్కర్లేదు. అంటే నాకు ఇట్స్ ప్యూర్లీ సంథింగ్ దట్ ఐమ్ ప్యాషనెట్ అబౌట్. నాకు నచ్చి నేను చాలా సెలెక్టివ్గా నేను ఇది నాకు కొత్తగా ఉంది, లేకపోతే ఐ హ్యావ్ సంథింగ్ టు యాడ్ టు దిస్ ఫిలిం, లేకపోతే ఆ క్యారెక్టర్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈ స్టోరీ నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఐ వాంట్ టు డూ. కానీ లైవ్లీహుడ్ కోసం నేను యాక్టింగ్ చేసే ప్రస్తుతానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే అందరికీ అట్లా ఉండదు. You know, sometimes you have to keep the ball rolling. So అందుకని జస్ట్ చాలా సెలెక్టివ్గా ఉన్నాను. కొన్ని నచ్చుతాయి, కొన్ని ఎక్కువ నచ్చు. అంటే మీకు ఒకవేళ నచ్చి నిజంగా నిహారిక గారు ఒకవేళ మూవీ చెయ్యాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అది బాగా నచ్చితే అఫ్ కోర్స్ ప్రొడ్యూస్ చేస్తారు, అది మాకు అర్థమైంది. బట్ మీరు చెయ్యాలి అంటే మీకు ఎలాంటివి జోనర్స్ కానీ మెయిన్ మోస్ట్లీ 1-2 మూవీస్ రిలీజ్ అవుతాయి. సో దాన్ని బట్టి తెలుస్తుంది ఏ జోనర్. ఓ మై గాడ్. సో మొత్తానికి నిహారిక గారిని మళ్ళీ ఆన్ స్క్రీన్ లో చూడబోతున్నాం అన్నమాట. పండుగకి ఇంట్లో చాలా రకాల వంటలు ఉంటాయి. బూరెలో ఒక హోల్ చేసి ఇది కామన్ కలిసి చాలా బేసిక్ అండి. మా అమ్మమ్మ చేసే పులిహోర అండి. పులిహోర ఒకటేనా? చింతపండు పులిహోర ఉంటుంది కానీ ఇందాక ఆఫ్ స్క్రీన్ లో కూడా మనకు అంత ఎక్కువ కూడా ముక్క అని వినిపిస్తుంది అనుకుంటా మీకు. లేదులేండి, పులిహోర ఉంటే ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్, అడ్జస్ట్ అయిపోతుంది. పులిహోర పెరుగుతో తిన్నారా? ఎండింగ్ ఇస్ విత్ పెరుగు ఓన్లీ. అబ్బా, మన స్టైలే అని అన్నందుకు ఎంత ఆనందంగా ఉంటుందో మనం.